గైస్, రీసెంట్ గా ఒక ఇష్యూ అయితే నేను చూసాను అనమాట. చాలా మంది స్టూడెంట్స్ మన ఆఫీస్ కి వేరే వేరే క్వశ్చన్స్ తో మన దగ్గరికి వస్తుంటారు. అండ్ దాంట్లో ఫేక్ పెట్టాలనుకుని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే నేను గమనించాను అనమాట. మన ఆఫీస్ కి వచ్చారు వాళ్ళందరూ కూడా అమీర్పేట్ లేకపోతే కేపీహెచ్బి లాంటి హాస్టల్స్ లో ఎవరో ఒక అన్నయ్య ఉంటాడు. ఆ అన్నయ్య ఏంటంటే, నేను వేరే దగ్గర జాబ్ చేస్తున్నా, డెలాయిట్ ఎంఎన్సీ ఏదో పెద్ద పెద్ద కంపెనీ పేరు చెప్తారు. అతని దగ్గర ఐడి కార్డులు అన్ని ఉంటాయి. అయితే అతను అక్కడ పనిచేయడు. ఇవన్నీ కూడా ఫేక్ ఐడి కార్డ్స్. వర్క్ ఫ్రం హోమ్ ఉందని చెప్పేసి ఆ పీజీలో కూర్చొని అప్పుడప్పుడు పని చేసుకుని అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తుంటాడు. ఏదో ఒక 2 రోజులు అలాగా ఆఫీస్ కి వెళ్ళాలని చెప్పేసి వచ్చి మీకు ఫేక్ నమ్మకాన్ని కలిగిస్తారు. అంటే మీరు ఆల్రెడీ డిప్రెస్ గా ఉంటారు, జాబ్ లేదు ఇలాంటివని చెప్పేసి. అదే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ముందు మా కంపెనీలో రెఫరల్ ద్వారా నిన్ను హైర్ చేసుకుంటానని చెప్పేసి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ నువ్వు పెడితే 2 years ఎక్స్పీరియన్స్ తో తీసుకుంటా అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ నేనే ఇస్తా అని చెప్పేసి అలా స్లోగా ఇస్తారు. ముందే మొత్తం డబ్బులు అడగరు అనమాట. వాళ్ళు నమ్మకం తెప్పడానికి ముందు ఈ సర్టిఫికేట్స్ కావాలి, ఆ సర్టిఫికేషన్స్ చేయని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత ఒక ఆఫర్ లెటర్ జనరేట్ చేపిస్తారు. ఇంటర్వ్యూ కూడా చేపిస్తారు వాళ్ళ కొలీగ్స్ తోనే. ఆ ఆఫర్ లెటర్ జనరేట్ చేశాక జాయిన్ అవ్వాలి అంటే 1 lakh పే చేయాలి, 2 lakhs పే చేయాలంటారు. అది పే చేసిన తర్వాత ఆ అన్నయ్య ఆ పీజీలో ఇంకెప్పటికి కనపడ్డా అనమాట. ఇది ఒక ప్యాటర్న్ అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అన్నయ్యలకి ఎప్పటికప్పుడు దూరంగా ఉండండి. సో దట్ ఈస్ మై జెన్యూన్ సజెషన్.